వెల్కమ్ టు శరణ్య టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయ మోటార్ల మీటర్లపై కాంగ్రెస్ పై ఫైర్. ఉచిత విద్యుత్ రద్దీకే మీటర్లంటూ ఆరోపించిన కేటీఆర్. ప్రీపెయిడ్ మీటర్లతో రైతులకు నష్టం. కాంగ్రెస్ ఫ్యూజులు పీకాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్య. పరిటాల రవి హత్య కేసుపై జగన్ ప్రశ్నించిన బీటెక్ రవి. మద్దెల చెరువు సూరితో సంబంధాలపై నిలదీత. రాజకీయ హత్యల వెనుక నిజాలు బయటకు రావాలని డిమాండ్. పరిటాల కేసులో వాస్తవాల వెలుగులోకి తేవాలని వ్యాఖ్య. గ్రీన్ ఇండస్ట్రీపై బీఆర్ఎస్ కుట్రలంటూ శ్రీధర్ బాబు ఫైర్. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకున్నదంటూ మండిపాటు. పర్యావరణ హిత పరిశ్రమల లక్ష్యం. అభివృద్ధిని అడ్డుకునే రాజకీయ వ్యాఖ్యలు మానుకోవాలని వ్యాఖ్య. టీటీడీ టికెట్ల వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేసిన భూమన. వీఐపీ టికెట్ల బ్లాక్ మార్కెట్ పై ఫైర్. బయట పెడుతూనే ఉంటారని వెల్లడి. భక్తుల విశ్వాసంతో ఆటలాడొద్దని హెచ్చరిక. బండి సంజయ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన దేశపతి శ్రీనివాస్. ఇతరులను విమర్శే ముందు ఆలోచించాలని దేశపతి. అసత్య ప్రచారాలు ఎక్కువ కాలం నిలవని వ్యాఖ్య. బండి వ్యవహారంపై రాజకీయాల్లో చర్చ. వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేసే నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉచిత విద్యుత్ రద్దు చేసేందుకు మోటార్లకు మీటర్లు పెడుతున్నారని ఆరోపించారు. ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని అదానీ వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. గతంలో మోదీ ఒత్తిడి చేసినా కేసీఆర్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కేంద్రం చెప్పినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఫ్యూజులకు పీకాల్సిన సమయం వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. ధాన్యం కుప్పల మీద కుప్పగులు చచ్చిపోతున్నారు. ఓదికు వడదెబ్బకు చస్తున్నారు. ఓదికు నువ్వు కొంటలేక నీ దెబ్బకు చస్తున్నారు. చూసుకో జరా మంత్రివర్గ సమావేశంలో మాట్లాడి ఆ పైసలేదో కేటాయించి ధాన్యం కొను అని చెప్పి నేను డిమాండ్ చేసిన. నేను అనుకున్న దబ్బన చూస్తాడేమో, చూసేమన్నా రైతులకేమైనా చెప్తాడేమో అనుకున్నా. నిన్న పిడుగు లాంటి వార్త చెప్పిండు. ఏమంటుండు రేవంత్ రెడ్డి? నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పుడు మన కాడ ప్రీపెయిడ్ సెల్ ఫోన్లు ఉంటాయి, మీకు తెలుసు కదా. ప్రీపెయిడ్ ఫోన్లు తెలుసు కదా. ముందే పైసలు కట్టాలి, అది మీటర్ తిరుగుతూనే ఉంటది, ఆయనతో బంద్ అవుతుంది. 1000 రూపాయలు ఛార్జ్ చేసినాం అనుకో, ఆ 1000 రూపాయలు ఇవ్వగానే అది బంద్ అవుతుంది పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. ఇక రాష్ట్రంలో మీటర్లు మామూలు మీటర్లు తీసేస్తారట, మొత్తం ప్రీపెయిడ్ మీటర్లు పెడతారట. ఇక అంటే మీ ఇంట్లల్లో స్మార్ట్ మీటర్లు పెడతారు. ఇక బిల్లు కట్టకపోతే అప్నే ఆప్ బంద్ హోయాతా. ఒక మీకే కాదు, హైదరాబాద్నే కాదు, మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్లు పెడతారట. అటెనక బాయిల కాడ మోటార్లు ఉంటాయి కదా, ఆ మోటార్లకు కూడా మీటర్లు పెడతారట. ఇక మీకు కేసీఆర్ గారు అందుకే చెప్పిండు ముందే. ఆనాడు మోడీ గారు ఎంత ఒత్తిడి తెచ్చినా, మోడీ గారు మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలే. మోటార్లకు మీటర్లు పెట్టమంటే నా బొండిగ మీద కత్తి పెట్టినా, నా మెడ కోసినా నేను మాత్రం పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు పెట్టలే. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆయన మీద కేసులు ఉన్నాయి కదా, భయం ఎక్కువ ఆయనకు. పాపం కేసులున్నాయి కదా, భయం ఎక్కువ. అందుకే మోడీ చెప్పంగానే, మోడీ తానానంగానే తందానా అన్నాడు. నిన్న కేబినెట్ లా నిర్ణయం తీసుకున్నాడు, మోటార్లకు మీటర్లు పెడతాడట. మరి ఈ రాష్ట్రంలో రైతులు ఆలోచన చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకేద్దామా? కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకి వీళ్ళను బంగాళాఖాతం లేద్దామా, లేదా ఇట్లనే చూసుకుంటా ఊకుందామా? ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ప్రీపెయిడ్ మీటర్లు పెడితే హైదరాబాద్ లో మీ ఇళ్లలో కూడా వస్తారు. ఇక అదానీలు అంబానీలు వాళ్ళే ఉన్నాయి దుకాణాలు మొత్తం. వాళ్ళు ఇల్లుకి వచ్చి మీటర్లు పెడతారు. మళ్ళా ఓ దిక్కు ఫ్రీ కరెంట్ అంటారు, ఇంకో దిక్కు ఉచిత కరెంట్ ఉత్త కరెంట్ అవుతుంది. మొత్తం మళ్ళా బతుకు ఆగం అవుతుంది. కేసీఆర్ గారు అందుకే చెప్పింది ముందే, ఆలోచించాలే, ఓటేసేటప్పుడే ఆలోచించాలే, ఆగం కావద్దు. స్మార్ట్ మీటర్ల అంశంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్డీఎస్ఎస్ పథకం కింద బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇళ్లకు, వ్యవసాయ మోటార్లకు అమర్చిన స్మార్ట్ మీటర్లను ప్రజలే పీకేసి తగలబెడుతున్నారన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ తెలంగాణలో అదే విధానాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలపడం ఆశ్చర్యకరమన్నారు. రైతులు, సామాన్య ప్రజలపై అదనపు భారం మోపే చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొంటూ ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీటర్లను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి తగలబెట్టిండ్రు. మీకు దానికి సంబంధించిన
వీడియోలు కూడా చూపిస్తా, ఒక్కసారి అది చూడాలి. ప్రజలు తీసుకొచ్చి స్వచ్ఛందంగా రోడ్ల మీద పడేసి నిరసనలు చెప్తా ఉన్నారు, వాళ్ళ ఇళ్ళలో ఉన్న మీటర్లు బిక్కొచ్చి. ఈ మీటర్లను పట్టుకొచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి మన నెత్తిన పెడతారు, తెలంగాణ విద్యుత్ వినియోగదారులు నెత్తిన పెడతా అంటాడు. ఎక్కడో పెడతారు అనుకునేరు, మీ ఇళ్ళకు కూడా వస్తాయి, మీ ఇళ్ళకు కెమెరామెన్ల ఇళ్ళకి వస్తాయి, మీ రిపోర్టర్ల ఇళ్ళకి వస్తాయి, అందరి ఇళ్ళకి వస్తాయి, ప్రతి ఇంటికి. టీడీపీ నేత బీటెక్ రవి వైఎస్ జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. మద్దల చెరువు సూరితో జగన్ కు సంబంధాలు లేవా అని ప్రశ్నించారు. ఇల్లు ఉండి పరిటాల రవి హత్యకు ప్రణాళిక రచించారా అని నిలదీశారు. ముందుగా బళ్ళారిలో ఆర్కేను హత్య చేశారని, అనంతపురంలో ప్రభాకర్ రెడ్డిని చంపారని ఆరోపించారు. అనంతరం పరిటాల రవిని హత్య చేశారని పేర్కొన్నారు. గత ఘటనలపై వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు నిజాలు తెలుసుకోవాలని, రాజకీయ హత్యల వెనుక ఉన్న అసలు కారణాలను బయటపడాలని డిమాండ్ చేశారు. మూడోసారి పరిటాల అంటే మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? ఆ మర్డరు, ఈ మర్డరు, తర్వాత ఇదేది మీకు తెలియదా? దగ్గరుండి మీరే చేపించి నువ్వు పార్టీలోకి వస్తావా, ఆయన నిజాయితీ పరుడే, నేను తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి రానన్నాడు పరిటాల రవి గారు. రాకుంటే మర్డర్ చేస్తాం. ఆ రకంగా మీరు లేకపోతే జైల్లో ఉండేదంట, ఆయన జైల్లోంచి నడిపేది, జైల్లోంచి ప్లాన్ చేసి మర్డర్. బయట మొత్తం సహకారం అంతా జగన్మోహన్ రెడ్డిది. పరిటాల రవి దాంట్లో జగన్మోహన్ రెడ్డి లేకుంటే పరిటాల రవి హత్య జరిగే సమస్య లేదు. అంతగా నువ్వు సపోర్ట్ చేసి ఆ రకంగా చేసినావు. ఈ పిల్లలను చూసి ఇట్లా చేసి అంటే నాకేంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల వ్యవహారాలపై సంచలన ఆరోపణలు చేశారు. అట్లూరి నారాయణ అనే వ్యక్తి టీటీడీ వీఐపీ టికెట్లను బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది వ్యక్తులు బీఆర్ నాయుడు అనుచరులుగా వ్యవహరిస్తూ అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినా పదవులు వదలకుండా కొనసాగడం దురదృష్టకరమన్నారు. తిరుమల కొండపై జరుగుతున్న అవినీతిని బయటపెడుతూనే ఉంటారని స్పష్టం చేశారు. తనపై, తన ఇంటిపై దాడులు చేస్తామని బెదిరించినా భయపడబోనని వ్యాఖ్యానించారు. భక్తుల విశ్వాసాలతో ఎవరూ ఆడుకోవద్దని హెచ్చరించారు. టీటీడీ వ్యవహారాల్లో పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పరిషత్ అధ్యక్షుడైనంత మాత్రాన సాధువైపు సన్నాసి వెధవ అవుతావు. నీలాంటి వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి మహిమను గురించి, ఆలయ క్షేత్రాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే మేమందరము కూడా జడిసి, వీళ్ళ పెద్ద నినాదం ఏందిరా అంటే కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ అనే ట్యాగ్ లైన్ వాడకూడదు అని అంట. అదొక బ్యానర్ కట్టుకొని ఉన్నారు. ఎవరు నీ పాసుగులారే? నేను ఎప్పుడైనా చెప్పినానేమే ఎవరితో మీతో? నేను కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ అని మీరు రాసుకుంటున్నారు, మీరు మలుపుకుంటా ఉన్నారు. నేను కరుణాకర్ రెడ్డిగానే ఐడెంటిటీ ఉన్నటువంటి వాడిని, ఇంకొక ట్యాగ్ లైన్తో ఐడెంటిటీ ఉన్నటువంటి వాడిని కాదు. బీఆర్ నాయుడు చేసేటువంటి అవినీతి, అక్రమ, అనైతిక కార్యక్రమాలను ఎండగడుతున్నానని బీఆర్ నాయుడు నా డ్రైవర్లను ఉసిగొల్పి నన్ను కూడా బీఆర్ నాయుడు లాంటి అప్రాచ్యపు పనులు చేసేటువంటి వ్యక్తిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా చేసి విఫలమైనాడు. సరే, ఈ మధ్యన ఆ రౌడీలను కూడా ఉసిగొల్పే కార్యక్రమము చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా ఈ సన్నాసుల్ని నా మీదికి ఉసిగొల్పే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇవన్నీ చేసే కొద్దీ బీఆర్ నాయుడు యొక్క అరాచకాల మీద మరింత పెద్ద ఎత్తున ఉధృతంగా నా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగటం కాదు, మరింత పెద్ద ఎత్తున ఉంటుంది. బీఆర్ నాయుడు, నీవు శ్రీవాణి టిక్కెట్లు అమ్ముతున్నావు. నువ్వు వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను అమ్ముతున్నావు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గన్మెన్ల తొలగింపు అంశంపై స్పందించారు. ప్రశ్నించే గొంతు లేకపోతే అరాచకాలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతును అణచివేయడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. తన ప్రాణాలకు ముప్పుందని నివేదికల ఆధారంగా గతంలో 10 ఏళ్ల పాటు గన్మెన్లు ఇచ్చిన ఎస్పీ కార్యాలయం ఇప్పుడు కనీస నోటీసు కూడా ఇవ్వకుండా భద్రత తొలగించిందన్నారు. ఇది సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం ప్రశ్నించడం తాను ఆపబోనని స్పష్టం చేశారు. గన్మెన్లు లేకున్నా ప్రజలే తనకు రక్షణగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. 3 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు గన్మెన్లు ఇచ్చారు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు, 10 సంవత్సరాల పాటు నా ప్రాణానికి ముప్పు ఉంది, భద్రత అవసరం అనేసి నివేదికలు ఇచ్చినటువంటి అదే ప్రభుత్వ కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయమే
ఈరోజు నాకు కనీసం నోటీస్ పంపకుండా, థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్ పంపకుండా, ఎస్ఆర్సి తీసుకున్న నిర్ణయం కమ్యూనికేట్ చేయకుండా హుటాహుటిన పాపంపేటలో ఏ రోజైతే ఆక్రమించుకునేదానికి పరిటాల రవి ప్రధాన అనుచరుడైనటువంటి శరభారెడ్డి కుమార రామాంజనేయులు అక్కడ పోయి వాళ్ళు ఫెన్సింగ్ వేసేటువంటి ప్రయత్నం చేశారో ఆ రోజు మా పార్టీ నాయకులు జెడ్పీటీసీ మాదిగా చంద్ర, మా మండల కన్వీనర్ పవన్, అదేవిధంగా మా మాదన్న, మా ఎరికల ఈశ్వరయ్య, మా ఎంపీపీ వీళ్ళందరూ కూడా స్పందించి ప్రజల్ని తీసుకొని పోయి అక్కడ తిరగబడటం వల్ల, బాధితులు తీసుకొని పోయి తిరగబడటం వల్ల వాళ్ళు పలాయనం చిత్తగిచ్చినారు. ఆ రోజే మీరు తీసుకున్న నిర్ణయం ఇది. ఈడ 100 కోట్ల దోపిడీ చేసేటువంటి కార్యక్రమానికి ప్రకాష్ రెడ్డి అనేవాడు అడ్డు తగులుతాడు, వాడిని నిర్మూలించైనా కూడా పాపంపేటలో మీరు 100 కోట్లు వసూలు చేయాలనేటువంటి పన్నాగం మీరు పన్నారు కాబట్టి, మీ ప్రభుత్వం పనింది కాబట్టి మీరు మా గన్మెన్ సౌకర్యం తొలగించినారని మేము భావిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసం కృషి చేస్తుంటే తప్పుడు ప్రచారాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఫార్మా సిటీ స్థానంలో కాలుష్యరహిత గ్రీన్ ఇండస్ట్రీస్, లైఫ్ సైన్సెస్ పార్క్ ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు, ఆధునిక మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా కాలుష్య పరిశ్రమలు కాకుండా పర్యావరణ హిత పరిశ్రమలనే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలు మానుకోవాలని సూచించారు. తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఎక్కడైనా మార్పులు పేర్పులు చేస్తే ఈ రోజు 10 మందికి వచ్చే ఉద్యోగాలు 1000 మందికి వస్తాయనే ఆలోచనలు ఇవ్వకుండా వచ్చే ఉద్యోగాలను అడ్డుకోవాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు మేము ఏం చెప్పినాం, ఫార్మాసిటీకి సంబంధించి కాలుష్యం లేని పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుందని గత సంవత్సరమే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రధానమైన ఫార్మా కంపెనీకి సంబంధించి వారికి అక్కడ భూమి కేటాయింపు చేయడం జరిగింది. గౌరవ హైకోర్టుకు కూడా ఇదే విధమైన విషయాన్ని ప్రభుత్వ పరంగా అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ ఫార్మా సిటీలో లైఫ్ సైన్సెస్ పార్క్ ని ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఇండస్ట్రీ వస్తే ఇండస్ట్రీకి సంబంధించిన వారికి కావాల్సిన రెసిడెన్షియల్ అకామిడేషన్ అవసరం ఉంటుంది, వారికి కావాల్సిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవసరం ఉంటుంది, వారికి కావాల్సిన రిక్రియేషన్ అవసరం ఉంటుంది. ఈరోజు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి తప్పకుండా ఎక్కడైనా పరిశ్రమల పార్క్ వస్తే ఆ విధంగా చేయడం జరుగుతుంది. కాలుష్యం లేని పరిశ్రమలను ఏర్పాటు చేయడం, గ్రీన్ ఫార్మాకు సంబంధించి మేము కట్టుబడి ఉన్నాము. అదే విధమైన కార్యాచరణ కూడా తీసుకుంటాం. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆలోచన విధానంలో మార్పు వస్తుందని ఆశిస్తా ఉన్నాం. లేకుంటే ఏ విధంగానైతే 3 మార్లు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఓటమి చవి చూడటం జరిగిందో, రాబోయే కాలంలో కూడా ఇంకే ఎన్నికలు వచ్చినా వారు తప్పకుండా ఓటమి పాలవటం ఖాయం. ఈ రోజు కూడా మేము చెప్తా ఉన్నాం, ప్రజలు కోరిందే మేము చేస్తా ఉన్నాం. ఫార్మా సిటీని ప్రజలు కోరలేదు, అది మర్చిపోతా ఉన్నారు. వారు కాలుష్య రహిత పరిశ్రమలు రావాలని కోరారు. అదేవిధంగా మనం ఒకసారి ఆలోచన చేస్తే, నేను రాష్ట్ర ప్రజలకు సంబంధించి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ, మా సహచరులు కానీ, మేము కానీ ఈరోజు ఒకసారి మేము చాలామంది మిత్రులు ఢిల్లీకి పోవటం జరుగుతూ ఉంటుంది. అక్కడ కాలుష్యానికి సంబంధించిన అంశాలు ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కోలేక ఇబ్బంది పడుతూ స్కూళ్ళు, ఆఫీసెస్ చాలా రోజులుగా వారు సెలవు. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహర్ ఆదేశాల మేరకు గరీబ్ నగర్ కాలనీలో పోలీసులు భారీ కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ అంజయ్య ఆధ్వర్యంలో 100 మంది కానిస్టేబుళ్లు, 15 మంది ఎస్ఐలు, 3 సిఐలు పాల్గొని ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సరైన పత్రాలు లేని 70 బైకులు, 6 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు పూర్తి వివరాలు, ఆధార్ కార్డులు సేకరించాలని కోరారు. ప్రజల బాధ్యతే తమ ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు. మీరు బాధ్యత వహించి మా సహకారం తీసుకొని సీసీ కెమెరాస్ ఫిట్టింగ్ చేయడము, ఇంకా ఏమైనా ఉంటే ఇల్లీగల్ కానీ మన బెల్ట్ షాప్స్ కానీ, గుట్కా కానీ, గాంజా కానీ, డ్రగ్స్ కానీ యూసేజ్ ఎవరైతే ఉంటే అది, ప్లస్ కొత్త వాళ్ళు ఏరియాలకు తిరుగుతూ ఉంటే ఆ కొత్త వాళ్ళ పైన నిఘా పెట్టడం, ఎవరు వస్తున్నారు అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. నైట్లో అలర్ట్గా ఉండడము, ఇల్లు లాకేస్తారు, పైన పండుకుంటారు. ఇల్లు ముందర లాకేసేసి దొంగలు ఇంట్లో ఎవరు లేరు అనే దానికి ఈజీగా అర్థమైపోతుంది.
ఇంటి లాక్ వేయకుండా బ్యాక్ సైడ్ లాక్ వేసుకోవడము, గ్రిల్ గేట్ పెట్టుకోవడము, సీసీ కెమెరాస్ పెట్టుకోవడం, ఈ జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే మన కాలనీ సేఫ్గా ఉంటుంది, మనం సేఫ్గా ఉంటామని తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, మన పోలీస్ సిబ్బందికి, కాలనీ వాసులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఈరోజు వికారాబాద్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి కరీంనగర్ కాలనీని కమ్యూనిటీలో కాంటాక్ట్లో భాగంగా ఈ ఏరియాని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మా లోకల్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ ఆధ్వర్యంలో వాళ్ళ స్టాఫ్ మరియు మిగతా డివిజన్ స్టాఫ్ అందరు కలిసి ఒక 3 ఇన్స్పెక్టర్స్, ఒక 15 మంది ఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ కలిపి మొత్తం 70-80 మంది వరకు ఇక్కడ కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలను మేము కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు ఎన్నో సమస్యలు చెప్పారు. కెమెరాస్ కావాలని చెప్పారు. ఇళ్లలో ఎవరెవరో కిరాయికి ఉంటున్నారు, ఎవరో వాళ్ళ ఆచూకీ తెలియదు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ కరెక్ట్ తీసుకొని కిరాయికి ఇవ్వాలి. ఈ దొంగతనాలు కాకుండా వాళ్ళు సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడము ఇవన్నీ చేయాలి. ఒకవేళ ఈ యొక్క కాంటాక్ట్ చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే వాళ్ళతో మేము ఇంటరాక్షన్ అయితే వాళ్ళ సమస్యలు ఏంటి, ఒకవేళ దొంగతనాలు అయితే వాళ్ళకు భయపడకుండా మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ దొంగల్ని డిటెక్ట్ చేసి ఆ యొక్క నేరాలను అదుపు చేయడానికి మేము వాళ్ళకు అభయం ఇవ్వడానికి మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా చేయించినటువంటి మా ఎస్పీ శ్రీమతి స్నేహమేర్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఊరిలో మేము ఇక్కడ చూస్తే ఇంచుమించు 60-70 వెహికల్స్ కొన్ని నంబర్లు లేవు, కొన్ని ఓనర్షిప్ కరెక్ట్ లేదు, అట్లా వెహికల్స్ కొన్ని ఒక ఆటోలో ఒక 5-6 ఆటోలు దొరికినాయి. ఇవన్నిటి కూడా వెరిఫై చేసి వాళ్ళకు అప్పగించడం జరుగుతుంది. ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయంటే ఇప్పుడు డ్రగ్స్ అమ్ముతూ ఉన్నారు, గంజాయి అమ్ముతూ ఉన్నారు, మన బెల్ట్ షాప్స్ ఉన్నాయి, యూత్ అంతా పెడదారిన పడుతున్నారు. ఇవన్నీ కాకుండా వాళ్ళకు మంచి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ యొక్క బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి ధాన్యం కొనుగోళ్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అందాల పోటీలు, ఫుట్బాల్ మ్యాచ్లపై చూపుతున్న ఆసక్తి రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కనిపించడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులు పంట పండించేందుకు తీవ్ర కష్టాలు పడుతుంటే వారికి మద్దతుగా నిలవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రైతులకు న్యాయం చేయాలంటే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. నడుపుతున్నట్టు నాయకుడుగా ఇవాళ మన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు చిన్న సర్పంచ్ లాంటి కార్యకర్త దగ్గర నుంచి రాష్ట్రంలో వర్కింగ్ ప్రెసిడెంట్ల దగ్గర ఇంకా ఇంపార్టెంట్ పొలిటికల్ బ్యూరో మెంబర్స్ దగ్గర నుంచి ఎవరైనా ఆయన్ని కలవటానికి అవకాశం ఇచ్చేటటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన ఎన్ఎస్సీఐ చేశాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు. కాబట్టి ప్రజలతో నిరంతరం సంపర్కం చేస్తూ ఆ నిరంతర సంపర్క సారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో కూడా అతి జాగ్రత్తగా వారికి సహకరిస్తూ, వారితో పాటు మన ఇన్ఛార్జి మీనాక్షి గారికి కూడా సహకరిస్తూ ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ఆర్గనైజేషన్ గారు కూడా సహకరిస్తున్నారు. మీకు తెలుసు, కేసీ వేణుగోపాల్ గారు చాలా సీనియర్ నాయకుడు, రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు. మేము పార్లమెంట్లో ఉంటున్నాం కాబట్టి మాకు తెలుసు. నేను పార్లమెంటు మెంబర్స్ కన్వీనర్గా ఉన్నాను. అందువల్ల నిరంతరం కేసీ వేణుగోపాల్ గారితో సంపర్కంలో ఉంటాము. ఆ కేసీ వేణుగోపాల్ గారే బహిరంగంగా మహేష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బాగా నడుపుతున్నారని బహిరంగంగా సర్టిఫికెట్ ఇచ్చినటువంటి సందర్భం. ఓకే, ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే మరి పత్రికా స్వతంత్రం ఉంది, మీడియాకు స్వతంత్రం ఉంది, వారు మాట్లాడవచ్చు. కానీ మేము దాంట్లో నుంచి ఇప్పుడు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి దగ్గర మాట్లాడాల్సినటువంటి పరిస్థితి లేదని చెప్పడానికే నేను. ఎమ్మెల్యే దేశపతి శ్రీనివాస్ బీజేపీ నేత బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో కేసీఆర్, కేటీఆర్లపై ఆధారం లేకుండా అడ్డగోలు ఆరోపణలు చేసిన బండి సంజయ్ ఇప్పుడు తన కుమారుడి వ్యవహారంతో న్యాయస్థానాల వెనుక దాక్కుంటున్నారని ఆరోపించారు.
తన పేరు వాడొద్దని గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకునే పరిస్థితికి చేరుకున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాలు ఎక్కువ కాలం నిలవవని పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారన్నారు. బండి సంజయ్ చివరిగా ఈ విషయం చెప్పి నేను ముగిస్తా. బిలో ద బెల్ట్ దాడి చేయడం అంటాడు. కుసంస్కార పూరితమైన దాడి బండి సంజయ్ నిరంతరం చేసింది. కేసీఆర్ ను పట్టుకొని ఫామ్ హౌస్. కేసీఆర్ కు ఇల్లదే ఫామ్ హౌస్ అదే. ఆయన ఎర్రవెల్లిలో తన నియోజకవర్గంలో తన వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నాడు. నందినగర్ ఇల్లు చిన్నగా ఉన్నదని అక్కడ ఉంటున్నాడు ఆయన. అక్కడ ఉంటే ఫామ్ హౌస్ అని దాన్ని ఒక వెక్కిరింతగా, హేళనగా, అదేదో తప్పు కింద చిత్రించే ప్రయత్నం చేసాడు బండి సంజయ్. ఇవాళ ఏమైంది? నీ ఫామ్ హౌస్ లో జరిగిన నాటకం బయటపడ్డది. నీకు అదే ఫామ్ హౌస్ పామై మెడ చుట్టుకున్నది. నువ్వు ఇంకెవరినో ఫామ్ హౌస్ పేరిట బదనాం చేద్దాం అనుకుంటే నీ ఫామ్ హౌస్ నాటకం బయటపడ్డది. కేటీఆర్ ఎన్నాడు ఒక్కపొడి దినంగా కూడా నేను చూడలేదు. కేటీఆర్ ఎన్నాడు సిగరెట్ తాగింది లేదు. మందు ముట్టే మనిషి కాదు. విద్యావంతుడు, రేషనలిస్ట్, ప్రజల పట్ల పరితాపం ఉన్నటువంటి వాడు. ఆయనను పట్టుకొని డ్రగ్స్ అని ఒక దుర్మార్గమైన ప్రచారం, ఓ బట్టగాల్చి మీదేసే ప్రచారం. ఇవాళ అసలు డ్రగ్స్ ఎవరిని బయటపడ్డది? డ్రగ్స్ ఎక్కడ బయటపడ్డాయి? ఇవాళ ఎవరి కేసులో డ్రగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? చివరికి పుట్టుకల గురించి మాట్లాడినాడు. అంతకంటే అసహ్యమైన చర్చ ఇంకోటి ఉండదు. హైందవ సంస్కృతికి ప్రతినిధులు అని చెప్పుకునే వాళ్ళు స్త్రీలను అవమానిస్తూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బకొడుతూ పుట్టుకల గురించి మాట్లాడాడు. కానీ చివరికి ఏమైంది? తండ్రిగా నా పేరు చెప్పొద్దు అని ఆర్డర్ తెచ్చుకున్నాడు. పుట్టుకల గురించి మాట్లాడిన నువ్వు ఆ ఆర్డర్ తెచ్చుకోవాల్సిన గతి పట్టింది. కనుక రాజకీయ పరమైన దాడి ఉండాలి, అంతే తప్ప ఈ కుసంస్కార పూరితమైనటువంటి దాడి కాదు. ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ చందానగర్ షోరూమ్ లో మైండ్ డైమండ్స్ షోను ఘనంగా ప్రారంభించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయ జ్యువెలరీ బ్రాండ్ గా మలబార్ మరో ప్రత్యేక ప్రదర్శనతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ గాయని జాహ్నవి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినియోగదారులు, శ్రేయోభిలాషులు, సంస్థ ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రదర్శనలో రోజువారీ వినియోగ నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ నగలు, పురుషుల ఆభరణాల ప్రత్యేక సమాహారం అందుబాటులో ఉంచారు. మే 24 నుంచి మే 31 వరకు ఈ డైమండ్ షోస్ కొనసాగనుంది. ఖచ్చితమైన తయారీ ధరలు, జీవితకాల ఉచిత నిర్వహణ, బైబ్యాక్ గ్యారంటీ, నాణ్యత హామీ వంటి పలు ప్రత్యేక సేవలను వినియోగదారులకు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హలో అందరికీ, మైసెల్ఫ్ డాక్టర్ సౌందర్య. నేను ఇక్కడ చందానగర్ బ్రాంచ్లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి విజిట్ చేశాను. ఇక్కడ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రండి మీరు కూడా గ్రాబ్ చేసుకోండి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డైమండ్స్. థ్యాంక్ యూ. సో నేను ఇప్పుడు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చందానగర్లో వచ్చిన. సో ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ 24th నుంచి 31st దాకా డైమండ్ షో నడుస్తుంది. సో నాకైతే ఇక్కడిది కలెక్షన్స్ చాలా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది. సో తొందరగా విజిట్ చేయండి. మేడం, మీరు పాడిన పాట ఒక పాట 2 లైన్లు పాడరా? మీరు కూడా పాడతారా? తప్పకుండా. వై నాట్? అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయడంట, అమ్మ పాడే లాలి పాట. నమస్కారం, నా పేరు వైభవి. నేను పటాన్చర్ నుంచి వచ్చాను. నేను మలబార్ నుంచి 2 years నుంచి వస్తున్నాను. ఇక్కడ చాలా ఎక్స్క్లూజివ్ చాలా ఉన్నాయి, చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, ప్యాటర్న్స్ ఉన్నాయి. నాకు చాలా నచ్చింది. అసలు మీరు కూడా విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఫ్రమ్ 24th to 31st we have many offers and many designs are available here. Please visit to Malabar Chandanagar. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి ధాన్యం కొనుగోళ్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అందాల పోటీలు, ఫుట్బాల్ మ్యాచ్లపై చూపుతున్న ఆసక్తి రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కనిపించడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులు పంట పండించేందుకు తీవ్ర కష్టాలు పడుతుంటే వారికి మద్దతుగా నిలవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రైతులకు న్యాయం చేయాలంటే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ ఆయన ఇంతవరకు ఏదైతే కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టింది లేదు. తుమ్మల నాగేశ్వరరావు ఏ కరీంనగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తుండో ఆయన కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టింది లేదు. పౌర సరఫరా శాఖ మాత్రం ఏదైతుందో నేను మొన్న ఒకసారి ఆ నల్లగొండకో సూర్యాపేటకో ఫ్లయింగ్ విజిట్ చేసినట్టు చూస్తున్నాయి. ఫ్లయింగ్ విజిట్. ఏ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఎక్కడ పర్యటన లేదు.
వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళు అందాల పోటీల నిర్వహణ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణ ఆయన ఏదైతుందో అందాల పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా సమాయుక్తం చేసిండో, ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సమాయుక్తం చేసిండో, వీళ్ళు వరి ధాన్యం కొనుగోలు సేకరణ పట్ల ఏదైతుందో మరి ఆ ఆలోచన లేకపోవడు అసలు ప్రభుత్వం దృష్టిలోపల రైతాంగం అనే వారు ఉన్నారా అని చెప్పని అనుమానం కలుగుతుందని చెప్పంటున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ మోటార్ల మీటర్లపై కాంగ్రెస్ పై ఫైర్. ఉచిత విద్యుత్ రద్దీకే మీటర్లంటూ ఆరోపించిన కేటీఆర్. ప్రీపెయిడ్ మీటర్లతో రైతులకు నష్టం, కాంగ్రెస్ ఫ్యూజులు పీకాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్య. పరిటాల రవి హత్య కేసుపై జగన్ ప్రశ్నించిన బీటెక్ రవి. మద్దెల చెరువు సూరితో సంబంధాలపై నిలదీత, రాజకీయ హత్యల వెనుక నిజాలు బయటకు రావాలని డిమాండ్. పరిటాల కేసులో వాస్తవాల వెలుగులోకి తేవాలని వ్యాఖ్య. గ్రీన్ ఇండస్ట్రీపై బీఆర్ఎస్ కుట్రలంటూ శ్రీధర్ బాబు ఫైర్. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకున్నదంటూ మండిపాటు. పర్యావరణ హిత పరిశ్రమల లక్ష్యం, అభివృద్ధిని అడ్డుకునే రాజకీయ వ్యాఖ్యలు మానుకోవాలని వ్యాఖ్య. టీటీడీ టికెట్ల వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేసిన భూమన. వీఐపీ టికెట్ల బ్లాక్ మార్కెట్ పై ఫైర్. బయట పెడుతూనే ఉంటారని వెల్లడి. భక్తుల విశ్వాసంతో ఆటలాడొద్దని హెచ్చరిక. బండి సంజయ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన దేశపతి శ్రీనివాస్. ఇతరులను విమర్శే ముందు ఆలోచించాలని దేశపతి. అసత్య ప్రచారాలు ఎక్కువ కాలం నిలవని వ్యాఖ్య. బండి వ్యవహారంపై రాజకీయాల్లో చర్చ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.